హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. దీనికి నేను ఒక సాటిన్ లైనింగ్ అండ్ కింద కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ క్లాత్ మీద ఇలా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. దీనికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ పెట్టాను. నెక్ వచ్చేసి ఇక్కడ నేను స్టార్ నెక్ పెట్టాను. ఈ బ్లౌజ్కి దీనికి నేను సాటిన్ లైనింగ్ యాడ్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను అనమాట. బ్లౌజు వీడియోని ఎండ్ వరకు చూడండి. బ్లౌజ్ లుక్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మోడల్ డోరీస్ అండ్ హ్యాంగింగ్స్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో మీకు. దీనికోసం 1.5 ఇంచ్ విడ్త్లో ఉన్న క్లాత్ తీసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలన్నమాట క్లాత్. మీకు డోరీ ఎంత పొడుగు కావాలో అంత తీసుకొని పొడుగు, వెడల్పు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ విడ్త్లో తీసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టుగా పైన కుట్టు వేసుకోవాలి. మనం డోరీ అనేది సన్నగా రావాలంటే ఇలా సింగిల్ ఫుట్ పెట్టుకుంటే బాగా సన్నగా వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. స్టార్టింగ్లో కొంచెం క్రాస్గా ఇలా స్టిచ్ చేసి తర్వాత థ్రెడ్ పక్కనే స్టిచ్ వేయాలి. ఇంతకుముందు కూడా ఒక వీడియో షేర్ చేశాను డోరీ ఎలా ప్రిపేర్ చేయాలనేది. అది నార్మల్గా లూప్ టర్నర్తో నేను చూపించాను అనమాట. ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్తో ఎలా స్టిచ్ చేయాలి హ్యాంగింగ్స్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. లూప్ టర్నర్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు డోరీస్ అనేది. థ్రెడ్ పైపింగ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. రెండు రకాలుగా డోరీస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేస్తేనే అప్పుడు మనం డోరీస్ తిరిగేసుకున్నప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు పక్కన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా థ్రెడ్ని కిందకి లాగుతూ స్లోగా మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం అలా చేత్తో ఇలా కొంచెం అంటే కనుక అది లోపలికి వెళ్ళిపోద్ది. తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. మనం ఇలా స్లోగా లాగాలి. ఇక్కడ నేను చెప్పడం కన్నా వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా స్లోగా రివర్స్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్తో మనం డోరీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఓన్లీ సిల్క్ ఫ్యాబ్రిక్స్తోనే అవుతుంది అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇలా తిరగదనమాట. అప్పుడు మనం లూప్ టర్నర్తో డిజైన్ చేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోలో లూప్ టర్నర్తో డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ఒక వీడియో చేశాను. అది చూస్తే లూప్ టర్నర్తో కూడా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సన్నగా వచ్చింది కదా. ఇలా టోటల్గా మొత్తం రివర్స్ చేసుకోవాలి. ఇంత సన్నగా ఉంటేనే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది డోరీ. ఇప్పుడు సెకండ్ డోరీ కూడా ఇలానే రివర్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. దీనికోసం అటు ఒక 4 ఇంచెస్ ఇటు ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సైడ్లో కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్లో మనం స్టిచ్ చేసుకున్న డోరీ ఇలా పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో, హ్యాంగింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇలానే సెకండ్ హ్యాంగింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాంగింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా ఇలా డిఫరెంట్ హ్యాంగింగ్స్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఫైనల్గా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయింది. హ్యాండ్స్కి లైనింగ్ అనేది నేను అటాచ్ చేయలేదు. ట్రాన్స్పరెంట్గా ఉంటేనే ఈ లుక్ అనేది బాగుంటుంది. సో నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఫ్రంట్ నెక్ మోడల్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను, బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ డీప్ నెక్ పెట్టాను. ఈ లుక్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. మనం ఎప్పుడైనా నట్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇలా ఎడ్జ్లో ఒక 1 ఇంచ్ కాటన్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అక్కడ బార్డర్ ఉంది కాబట్టి కవర్ అయిపోయింది. నేను ఈసారికి ఈ బ్లౌజ్ అనేది పెయిర్ అప్ చేశాను. వీడియోలో కొంచెం మీకు ఇది డల్గా కనిపిస్తుంది శారీ అనేది, బట్ బయట మాత్రం కొంచెం లావెండర్ అండ్ యాష్ కలర్ మిక్సింగ్ అనమాట, బ్రైట్గానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.